హలో ఫ్రెండ్స్, నేను హరివాల భుజం. ఈరోజు చెప్పాలనుకుంటున్న ఇంకో ముచ్చట ఏది అని అంటే, ఒక లైన్: గత జన్మ కృతం పాపం వ్యాధికరమైన పీడితం. ఇది వచ్చేసి ఎక్కడ విన్నాను ఏంటి అనేది పక్కన పెడితే, ఈ విషయాన్ని నేను చాలాసార్లు విన్నాను. అండ్ ప్రాక్టికల్గా చూసుకున్న, వేరే వాళ్ళు చెప్పింది విన్నా కానీ, గొప్ప వాళ్ళు చెప్పిన విషయాలు కానీ, లేదు అని అంటే ఆధ్యాత్మిక పుస్తకాల్లో దొరికేది కానీ, అది ఎవరు రచించిన చాలా మీనింగ్ ఉన్న విషయం ఇది. గత జన్మ కృతం పాపం వ్యాధికరమైన పీడితం. ఒక రకంగా చూసుకుంటే, పూర్వజన్మల్లో చేసుకున్న పాపాలు ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడించబడతాయి అన్నదానికి దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అని అంటే, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, చేయట్లేదు. కానీ కొన్ని విషయాల్ని, కొంతమందిని చూసిన తర్వాత ఇది ఉండొచ్చేమో అని ఒక అనుమానాన్ని, ఆల్రెడీ చెప్పిన విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి, తర్వాత ఈ విషయం ఎవరికైనా అర్థం అయితే అవ్వచ్చు అనే విషయాన్ని చెప్పడానికి చూస్తున్నాం. తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఫిజికల్లీ డిజేబుల్డ్ అనే అనాథాశ్రమానికి పోయడం ఉంది. ఇది సికింద్రాబాద్ బాటా బస్ స్టాప్ దగ్గర ఉంది. హోమ్ ఫర్ ద డిజేబుల్డ్. అప్రాక్సిమేట్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1940 ఆ టైం కానీ 1948 టైంలో కానీ పెట్టడం జరిగింది. ఇది క్రిస్టియన్ చారిటీ నుంచి నడవడం జరుగుతుంది. అన్ని రకాల అంటే కుల మత భేదాలు లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ కానీ, డబ్బులు కానీ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సో దాంట్లో చూస్తే, నేను కనీసం ఒక 5 సంవత్సరాల కింద చూసిన దాన్ని బట్టి ఒక 3-4 సార్లు వెళ్ళి రావడం జరిగింది. అందులో చూస్తే ఎట్లుంటారు అని అంటే, ఫిజికల్లీ ఛాలెంజ్, శారీరక అంగవైకల్యం ఉన్నోళ్ళు, మానసిక అంగవైకల్యం ఉన్నోళ్ళు, కొన్ని రకాలు అంటే కుటుంబంలో ఉన్నతంగా బతికినా కానీ, ఉద్యోగాలు చేసినా కానీ, అవతలోకి చేసిన మోసాలతోటి కానీ, లేదు వాళ్ళు అనుభవించిన పరిస్థితులతోటి కానీ మానసికంగా ఇబ్బంది పడుతూ, మానసికంగా వికలాంగులై, శారీరక వికలాంగులు ఉన్నారు, మానసిక వికలాంగులు ఉన్నారు. సో అందులో చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, కొందరిని చిన్నప్పుడే కన్న తల్లిదండ్రులు వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెయ్యి సరిగా లేకపోవడం, కాళ్ళు సరిగా లేకపోవడం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, అమ్మ నాన్నలు, పెద్దవాళ్ళు, వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, వినికిడి శక్తి లేక, స్పర్శ లేక, అర్థం చేసుకునే తత్వం లేక, ఇంకా మాటల్లో కొన్ని చెప్పలేని విధమైన హావభావాలు, వికలాంగులకు సంబంధించి వక్రంగా ఉండడం, రకరకాల విషయాలు ఇంకా నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే, ఇంతకుముందు జన్మల సిద్ధాంతం పట్టించుకోకపోయినా, ఎలా పుట్టారు, ఎలా అయ్యింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో ఇలాంటి వాటికి అమ్మ నాన్నలే వదిలేశారంటే ఎంత దారుణమైన పరిస్థితులు కొన్ని. ఇంకొన్ని చూసుకుంటే, ఎవరు వదిలేశారు, ఎప్పుడు వదిలేశారు, వాళ్ళ పుట్టుకేంది అని చెప్పే పరిస్థితులు కూడా ఉండేవి. సో ఇది నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాను. ఒకటి అయితే, ఇంకొన్ని వేరే వాళ్ళ దగ్గర, లైక్ అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో చనిపోతే నానమ్మ అమ్మమ్మ ఎవరో పెంచుతున్నారు, ఒక వీడియోలు చూసా. సో టీవీ ఛానల్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు వెళ్ళి కెమెరా పెట్టి అడుగుతుంటే, నీ ఏజ్ ఎంత అమ్మ అంటే నాకు తెలియదు అన్నారు. ఎందుకలా అంటే, మా అమ్మ నాన్న చనిపోయారు అంటారు. సో మరి ఎవరు పెంచుతున్నారంటే, నేను అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాను. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చూసేటప్పటికి నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటి అంటే, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించడం ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక రకమైంది, కర్మ సిద్ధాంతం ఇంకో రకమైంది. సో ఇక్కడ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు ఎలాంటి కర్మల్ని తీసుకొని వచ్చారు, ఎలాంటి అమ్మ నాన్నలకు పుట్టారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, శారీరక పరిస్థితి ఏంటి అనేది ఒక రకమైతే, ప్రతి ఒక్కరికి కొన్ని రోజుల పాటు మంచి దశలు, మహారదశలు ఉంటాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ చేసుకున్న కర్మ పూర్వజన్మందైనా ఇప్పటిదైనా చేసుకున్న దాన్ని బట్టి ఆ కర్మ ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. సో అనుభవించే క్రమంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇది ఎవరికాలు మాత్రమే అనుభవించే విషయాలు. ఎందుకంటే మన చేతిలో లేని విషయమైన కరోనా జరిగింది. కరోనా రోజులు చూసిన వాళ్ళకి ఇది అర్థమైపోయి ఉంటుంది. అనుకోకుండా వచ్చిన సునామీలు కావచ్చు, లేదంటే ఉప్పెనలు కావచ్చు, లేదంటే యాక్సిడెంట్లు కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కోల్పోవడం కావచ్చు, ఏదేమైనా సరే ఇది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. థ్యాంక్ యూ సో మచ్.